హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్కి మిడిల్ పాయింట్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. డాట్ని ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం చంక భాగం డాట్ తీసుకోవాలి. ఎక్స్ట్రా దారం కట్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు డాట్ల మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను, స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫోర్త్ డాట్ ఇప్పుడు మనం షేప్ పట్టీని జాయింట్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ పొడవుండే భాగం తీసుకోవాలి. షేప్ పట్టీ ఎప్పుడు కూడా మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీని మనకి మూడు వేసుకున్న స్టిఫ్గా ఉంటుంది షేప్ పట్టీ అనేది. ఇప్పుడు మనం రెండింటిని కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నట్లయితే క్లాత్ అనేది. ఇప్పుడు రెండింటిని కూడా మధ్యకి ఫోల్డ్ చేసుకొని వెనక్కి తిప్పుకొని మిడిల్ పాయింట్లో మనం ఈ విధంగా గీసినట్లయితే కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అప్పుడు చివరి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఈక్వల్గా ఈ విధంగా కింద డాట్ని ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా వచ్చినట్లయితే షేప్ పట్టీ అనేది కట్ చేసుకోవచ్చు. టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా దారం కట్ చేసుకొని మనకి లెఫ్ట్ ఎప్పుడు కూడా ఉక్సుల భాగం వేసుకోవాలి కాబట్టి ఉక్సుల తాడుకి ఈ విధంగా ఓపెన్ ముక్క తీసుకోవాలి. కింద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైకి ఒక మడత పెట్టుకొని స్టార్టింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి రఫ్ చేసుకోవాలి, లేదా కుట్లు అనేవి ఊడిపోతాయి కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా భాగం ఉంచి కట్ చేసుకోవాలి. మిగతా భాగాన్ని మిడిల్ పాయింట్లో కొంచెం ఒక మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉక్సుల భాగానికి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం పైకి పెట్టుకునే విధంగా కింద కూడా ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి. హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఉక్సుల భాగానికి. మిగతా భాగం అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన ఉక్సుల భాగానికి ఒకటి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. తాళ్ళ భాగానికి స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద కూడా ఈ విధంగా తిప్పుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉక్సుల దానికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్కి మనం మెడ భాగానికి ముక్క యాడ్ చేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని మనం
ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేసుకునే వాళ్ళకి మన కిచెన్ వేర్కి సంబంధించిన కానీ కుర్తీస్ ఇవన్నీ కూడా మనకి 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయండి. ఒకసారి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి కింద చూసి చెక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మనం మెడ భాగానికి క్లాత్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఒక మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మెడ భాగానికి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిరిగే దగ్గర కొంచెం కటింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా భాగంతో కూడా పైకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవడం కోసం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని 2 షోల్డర్స్ దగ్గర కూడా మనం యాడ్ చేసుకోవాలి. రెండు షోల్డర్స్ కూడా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు. ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి స్టిచ్ చేసుకోవాలి. మనకి షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ కూడా. అప్పుడే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. చాలామందికి షోల్డర్స్ దగ్గర మనకి ముడతలు వస్తూ ఉంటాయి, ఇగ్గులు వస్తున్నాయి అంటున్నారు, చాలామంది అడుగుతున్నారు కదండి. ఒకసారి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఒకసారి చూసి చెక్ చేసుకోండి. మనకి ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మనకు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా, రాంగ్ సైడ్ వైపు. ఇప్పుడు మనకి లోతు భాగం కట్ చేసిన వైపు మన ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మన కటింగ్ దగ్గర చూసుకొని ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ కటింగ్ చేసిన దగ్గర నుంచి మిడిల్ పాయింట్ చూసుకోవాలి. అక్కడి నుంచి మనకి హ్యాండ్ లోతు ఎంత అవుతుందో చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనం అక్కడి నుంచే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మెయిన్ అదే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్స్ అనేది కుదురుతుంది. లేదా మనకి చంక భాగం క్లాత్ తక్కువైనట్లయితే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు సరిపోతుంది అనుకున్నట్లయితే మనం జాయిన్ చేసుకొని అవసరం లేదు. ఈ విధంగా రెండు ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, మనకి కుట్లు ఊడిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనం హ్యాండ్స్ లోపల ఫోల్డింగ్ దగ్గర ఈ విధంగా మనకు పెట్టుకోవాలి. మనం కటింగ్ చేసిన దగ్గర నుంచి లోపల ఫోల్డ్ చేసుకున్నాను. చేతి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కింద నడుము భాగం కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. లోపలికి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. కింద నడుము భాగం కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని మనం జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని.
ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు కింద కూడా మనకి ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. మనకి రెండో వైపు కూడా అదే విధంగా వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా చూసి లైక్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి ఎలా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది కూడా. హాయ్ ఫ్రెండ్స్, మనం డైలీ కిచెన్లో వాడే కొన్ని వస్తువులు ఆఫర్లో ఉన్నాయండి. అవి ముందుగా ఈ వాషింగ్ బౌల్ అండి, స్ట్రైనర్. ఇది మనకు రైస్ వాష్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ వాష్ చేయడానికి, వెజిటేబుల్స్కి, నూడిల్స్కి ఇవన్నీ వాష్ చేయొచ్చు. ఇవే మనకి తక్కువ ప్రైస్లో 50 రూపీస్లో కూడా ఉన్నాయండి. ఇవే కాకుండా మనకి చాలా కలర్స్లో కూడా ఉన్నాయి వాష్ చేసుకునే బౌల్స్. ఈ బౌల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. లింక్ అనేది ఒకసారి చూసి చెక్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి గ్లాస్ టాప్ 3 బర్నర్ స్టవ్ అండి. మనకి 56% ఆఫర్లో ఉంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. మనకి ఈ బ్లాక్ టాప్ వచ్చి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకా ఇవే కాకుండా మనకి స్టవ్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీటి ప్రైస్ అన్నీ కూడా ఒకసారి చూసి చెక్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి మల్టీపర్పస్ కిచెన్ ర్యాక్ అండి. మనకి ఇది వచ్చి కింద మనకి మైక్రో ఓవెన్ పెట్టుకోవచ్చు, పైన మాత్రం 3 సెల్ఫ్స్ కిచెన్ క్యాబినెట్ అంటారండి. వైట్ వచ్చింది మనకి. మెటీరియల్ వచ్చి మెటల్ అండ్ ప్లాస్టిక్ అండి. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. ఈ ఐటెం వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ మ్యాషర్ అండి. మనకి ఉడకబెట్టినవన్నీ కూడా స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఒకసారి చూసి చెక్ చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చి చాపర్ అండి. మనకి ఇవి తక్కువలో కూడా ఉన్నాయి. ఇవి వెజిటబుల్ చాపర్ అండి. ఇది వచ్చి మనకి 3 బ్లేడ్స్ ఉన్నాయండి. మనకి ఇలా తాళ్ళు లాగినట్లయితే మనకి చిన్న సైజులో కటింగ్ అవుతాయి వెజిటబుల్స్ ఏవైనా కూడా. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి అమెజాన్ లింక్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.